రాష్ట్రంలో అసైన్డ్ భూముల పరిష్కారానికి చర్యలు తీసుకోనుంది సర్కార్. ఇందుకోసం జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. కమిటీలో చైర్మన్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అలాగే క్లీనర్గా కలెక్టర్, సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్సీలు ఉండనున్నారు. అసైన్ చేసిన 20 ఏండ్లు పూర్తయిన భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించనుంది ప్రభుత్వం. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములకు సంబంధించి అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించడంతో పాటు కొత్తగా భూముల పంపిణీకి ఈ కమిటీలు చర్యలు తీసుకుంటాయి. అన్యాక్రాంతమైన భూములపైన అసైన్డ్ కమిటీల నిర్ణయమే కీలకం కానుంది. అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్ పట్టాలు, మోకా మీద ఉండి యాజమాన్య హక్కులు లేనివారు, రికార్డులో భూమి ఉన్నా ఫీల్డ్లో లేక ఇబ్బందులు పడుతున్న రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా స్థాయిలో ఏర్పాటు కానున్న అసైన్డ్ కమిటీలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉంటారు. జిల్లాలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు అసైన్డ్ భూముల సమస్యలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయి. కొత్తగా ఏర్పడనున్న అసైన్డ్ కమిటీల విధులను కూడా ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో ప్రభుత్వానికి చెందిన మిగులు భూములను గుర్తించి అర్హులకు పంపిణీ చేయడం, ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా పర్యవేక్షించడం వీటిలో ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఈసారి ఏర్పాటు చేయబోయే అసైన్డ్ కమిటీల ద్వారా ప్రభుత్వ భూముల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి విధి విధానాలపై స్పష్టత రానున్నది. వాస్తవానికి గత బీఆర్ఎస్ సర్కార్ 2018లో అసైన్డ్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్ భూములు కబ్జా అయినప్పుడు అమ్మిన వారికి, కొన్నవారికి నోటీసులు జారీ చేసి ఆయా భూములను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకునేది. నిరుపేదలు ఉంటే తిరిగి ఇవ్వాలనే నిబంధన గతంలోనూ ఉన్న వివిధ కారణాల వల్ల అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న కమిటీల ద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించనుంది అసైన్డ్ కమిటీ. ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను అర్హులైన పేదలకు కేటాయిస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం అసైన్డ్ చేసిన ప్రాంతాలు అప్పట్లో వ్యవసాయ భూములు కాగా ప్రస్తుతం పట్టణాలు, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర ప్రధాన నగరాల శివార్లోని అసైన్డ్ భూముల విలువ కోట్లలో పలుకుతుంది. దీంతో అసైన్డ్ భూముల చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. కొందరు తండ్రులు, తాతల నుంచి వచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారు పాస్బుక్స్ లేవు. బుక్కులు ఉన్నవారికి అసైన్డ్ భూములపై హక్కులు లేవు. దీంతో ఈ సమస్యలన్నిటికీ అసైన్డ్ కమిటీలతో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 5.36 లక్షల ఎకరాల భూములకు ఇంకా డిజిటల్ సైన్ కాలేదు. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్లో 1.77 లక్షల ఎకరాలు, మెదక్లో 1.49 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. వీటితో పాటు నల్గొండలో 1.41 లక్షల ఎకరాలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1.31 లక్షల ఎకరాల చొప్పున అసైన్డ్ భూములున్నాయి. కాలక్రమేణా చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొందరు ఇప్పటికీ రికార్డుల్లో ఉన్న క్షేత్రస్థాయిలో వారికి భూమి లేదు. 2022 మే 6న వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోడు రైతులు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి తగ్గట్టుగానే ప్రస్తుతం రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటుంది. యాజమాన్య హక్కుల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాల్లోని విధానాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో 15 ఏండ్లకు, తమిళనాడులో 20 ఏండ్లకు, కేరళలో 25 ఏండ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తుండగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో 10 ఏండ్లకి ఈ హక్కులు లభిస్తున్నాయి.